పరోక్ష ప్రియాయ దేవా, దేవతలు వాళ్ళ ఐడెంటిటీ మనకి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మీరు దేవతలారా, మీరు పనిచేస్తారా, మన గుర్తింపు వాళ్ళకి అక్కర్లేదు. గుడ్డుకని మూస్తే అని తెరిస్తే అన్నట్టుగా మనం గుర్తించడం కోసం వాళ్ళు ఉంటే ఈ పాటికి సృష్టి ఉండేది కాదు. మన గుర్తింపుతో సంబంధం లేదు. వాళ్ళ పని ఇప్పుడు చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు మనకు కనిపించరు. కనిపిస్తే వాళ్ళ టైం కూడా వాళ్ళు చేస్తాం. మన కోసం పని చేస్తున్నారు వాళ్ళని కూడా గుర్తుండదు మనకి. వాళ్ళకి కూడా అడ్డుపడిపోతాం మనం. అందుకని మనకు కనిపించరు. వాళ్ళు మనకు పని చేసి పెడుతూ ఉంటారు. మనలో ఈ ఫంక్షన్స్ అన్నీ చేయించేటువంటి వాళ్ళే. ఆ ప్రిన్సిపల్స్ని, ఆ శక్తుల్ని మనం దేవతలు అంటాం. రోజు తెల్లారుజాము 4 లేదా 4:30 టైం పెట్టుకొని లేవటం మొదలుపెట్టాడు అనుకోండి, మొదట్లో అలారం పెట్టుకొని లేస్తాడు. కానీ నిజంగా రోజు అలా లేవటం మొదలెడితే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఆ అలారం మొత్తం సంబంధం లేకుండా మెలకు వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ట్యూన్ అయినాయి అక్కడ. మన లోపల పనిచేసేటువంటి దేవతలు అన్నాక ఇదే నిదర్శనం. అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఇలా లయబద్ధంగా జీవించేటువంటి యోగి, ఆయనతో మనం ఫలానా చోటికి వెళ్ళాలి, రేపు తెల్లారుజామున మీరు 3ంటికే లేవాలండి అని అంటే మనం 3ంటికి లేస్తాంట. ఆ యోగి గారికి చెప్తాం కదా, ఆయన 3ంటికి లేవట్ట, ఆయన లేచేటప్పటికి 3 అవుతుంది అంటే మనకి యోగికి తేడా అది. 3ంటికి లేవాలి అంటే దానికి మనం చర్చ చేయడం అన్ని మనకు మెలకు వస్తుందా రాదా వస్తుంది అని దాని గురించి ఇచ్చేస్తాం. యోగిగా ఏం ఒక్కర్లే, 3ంటికి లేవాలంటే సరే అంటాడు. ఆయన లేచిన టైం 3 అవుతుంది.